కాకినాడ దేవాలయం వీధిలో గల శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో వేలు గురుస్వామి వారి ఆధ్వర్యంలో గురుస్వాములు కృష్ణకుమార్, మెహర్, సురేష్, కొటికలపూడి రాంబాబుల పర్యవేక్షణలో సుమారు 320 మంది అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజులు దీక్షలు పూర్తి చేసి ఇరుముళ్ళు కట్టుకొని స్వామి కొండకు దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయంలో అయ్యప్ప మాలాధారులు గణపతి హోమం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలు గురుస్వామి మాట్లాడుతూ కాకినాడలో 1954లో దండపాణి గురుస్వామి మొదలుపెట్టిన దీక్షా కార్యక్రమాలను ఆయన వారసుడిగా 40 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా సుమారు 320 మంది స్వాములతో అయ్యప్ప స్వామి దీక్ష చేశామని అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే స్వామి దీక్ష పూర్తి చేసుకుని మకర జ్యోతి దర్శనానికి బయలుదేరడం జరుగుతుందని తెలిపారు. అయ్యప్ప స్వామి వారి కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పెద్ద శివాలయం నుండి జ్యోతుల మార్కెట్, సూర్యనారాయణపురం మీదుగా అయ్యప్ప స్వామి మాలాధారులు కుటుంబ సభ్యులతో కలిసి మేళ తాళాలతో భారీ ఊరేగింపుగా పోర్ట్ రైల్వే స్టేషన్ కి చేరుకుని శబరిమల యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శరణమయ్యప్ప. ఈ కాకినాడ నగరం నుండి 1954లో దండపాణి గురుస్వామి గారు తొలిసారిగా యాత్ర చేయడం జరిగిందండి. ఆయన పరంపరలో చాలామంది శిష్య బృందాలు తయారయ్యారు. దాంట్లో దండపాణి గారు తనయుడిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తూ గత 40 సంవత్సరాలుగా మా బృందం శ్రీ దండపాణి అన్నదాన సేవా సంఘం తరపున శ్రీ కృష్ణకుమార్ గారు పర్యవేక్షణలో సురేష్ గారు, మెహర్ గారు, మూర్తి గారు ఇలాంటి మా బృందం అంతా కలిసి ప్రతి సంవత్సరం కాకినాడ నుండి 300 మంది యాత్ర చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేళతాళాలతో స్వామి శివాలయం నుండి బయలుదేరి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ సర్కారు ఎక్కి అక్కడి నుంచి రిమైండర్ మైల్, గురువాయూర్ తదితర ట్రైన్లు ఎక్కుతామండి. అక్కడి నుంచి గమ్యం చేరుకుంటాం. గమ్యం చేరిన తర్వాత అక్కడ కార్యకలాపాలన్నీ శ్రీ కృష్ణకుమార్ గారి పర్యవేక్షణలో ప్రతి ఒక్కటి స్వామికి కావాల్సిన ఎరిమేలు పెడతులను లగాయితూ అంబాయి సన్నిధానం చేరే వరకు ఆ కార్యక్రమాలని కృష్ణకుమార్ చూసుకుంటారు. దాని తర్వాత కార్యక్రమం శబరిమలలో జ్యోతి దశ నిమిత్తం అందరూ వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. జ్యోతి అనేది చాలా విలువైంది, చాలా విశేషమైనది. ఇలాంటి మకర జ్యోతి సంక్రమణ దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఈ కార్యక్రమాన్ని మన కాకినాడ నుండి వెళ్ళడం ఇది మనం చేసుకున్న మంచి అదృష్టంగా భావిస్తున్నాం మేము. అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్నారు, పరిసర ప్రాంతాల నుంచి ఆ స్వాములందరూ కూడా ఈ దర్శనం చేసుకుంటారు స్వామి. ఇదే విధంగా ముఖ్యంగా కాకినాడలో దేవాలయాలు అంటే చాలా ఉన్నాయి మనకి. కానీ ప్రత్యేకంగా బాలగుడి దేవాలయం ఈ మధ్యన పునర్నిర్మాణం చేయడం జరిగిందండి. ఈ షడాధార ప్రతిష్టలో ఆ కార్యక్రమంగా అందరూ ఆ దేవాలయం దర్శనం చేసుకొని, అంటే శబరిమల వెళ్ళలేని ఆడవాళ్ళు శబరిమల ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా పూజ కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమాలన్నీ మన కాకినాడ బాలగుడి ఈ విధాలు జరుగుతుంటాయి. దయచేసి ప్రతి ఆడవారు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చండి. అదేవిధంగా జనవరి 14వ తారీఖు సాయంకాలం 6:40 జ్యోతి వస్తుంది. ప్రతి ఒక్కరు జ్యోతి టీవీ ద్వారా మీరు వీక్షించండి స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీ మీడియా వారికి నమస్కారం. ఓం శ్రీ స్వామి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ఘనంగా సంక్రాంతి వేడుకలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే మహత్తర పండుగ సంక్రాంతి అన్న కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ సిటీలో ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. కాకినాడలో 41 రోజులు దీక్షలు పూర్తి చేసి ఇరుముండు కట్టుకొని స్వామి కొండకు బయలుదేరిన 320 మంది అయ్యప్ప స్వామి భక్తులు. గురుస్వాములు కృష్ణకుమార్, మెహర్, సురేష్, కొటగలపూడి రాంబాబుల పర్యవేక్షణలో ఘనంగా ప్రారంభమైన స్వామి భక్తుల యాత్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.